ఒక్కొక్కడు ఎందుకు పిచ్చి పనిని తెలుసుండి కూడా చేస్తాడు అంటే దాన్నే గ్రహస్థితి అంటారు. నెత్తి మీద పెద్దమ్మ కూర్చుంది అంటారు. ఆంధ్ర భాషలో చెప్పాలంటే నెత్తి మీద పెద్దమ్మ కూర్చుంది అంటారు. పెద్దమ్మ అని శనిదేవతను ఎందుకంటారంటే పాలసముద్రంలోంచే లక్ష్మీదేవి జ్యేష్ఠాదేవి ఇద్దరూ పుట్టారు. శనిదేవత లక్ష్మీదేవి ఇద్దరూ అప్పచెల్లెళ్ళు స్వయంగా. పురాణాల్లో ఉండే ఈ బంధుత్వాలను అర్థం చేసుకోవాలి. మనకి మళ్ళీ అప్పచెల్లెళ్ళు అనుకోకూడదు ఇక్కడ. ఈ ఈ ఆసుపత్రి బంధుత్వాలు కావు అవి, అంతర్గతమైన ఆత్మబంధాలు అవి. మన ఆసుపత్రి బంధుత్వాలు ఇవన్నీ. లక్ష్మీదేవి శనిదేవత జ్యేష్ఠాదేవి ఇద్దరు అప్పచెల్లెళ్ళు, ఇద్దరు పాలసముద్రంలో పుట్టారు. అంటే పాలసముద్రంలో ఒక హాస్పిటల్ ఎక్కడా లేదు, అందులో పుట్టలేదు. ఒక తల్లి ఎక్కడా లేదు. సముద్రంలోంచి మనుషులు పుట్టరు, అంత పిచ్చాళ్ళు కాదు మన ఋషులు. ఇక్కడ సముద్రాల్లోంచి ఆకాశాల్లోంచి ఎవరూ పుట్టరండి, మామూలుగానే పుడతారు ఎవరైనా సరే. ఇలా ఎందుకు చెబుతారు అంటే నీ మనస్సు పాలసముద్రం, అందులో ఏదైనా ఒక భావం ప్రవేశించగానే ఆవేశంలో వచ్చే మొదటి ఆలోచన ఉందే అది పెద్దమ్మ, అది శని. దాన్ని అమలు చేయకు. దాన్ని నానని కాగని మరగని ఉడకని ఓ రోజు ఆపై. నీకు ఆవేశం వచ్చింది ఓ రోజు ఆపై, 24 గంటలు ఆపై, ఏం చర్య తీసుకోక మౌనంగా ఉండవు. అలా నానగా ఉడగ్గా అప్పుడు ఆలోచన వస్తుంది. అది లక్ష్మీదేవి లాంటి ఆలోచన, దాన్ని అమలు చేయి. అంచేతన పాలసముద్రంలో ముందు పెద్దమ్మ పుట్టింది శనిదేవత, తర్వాత లక్ష్మీదేవి పుట్టింది. మనకి ఎవడో వ్యాపారం చేస్తాడు ఒకడు, మన మెనల్డో మన తోడోళ్ళో ఎవడో ఉంటాడు. వాడు ఏడాదిలోనే 10 కోట్లు సంపాదిస్తాడు. వాడు వీడికి తగులుతాడు, ఏదైనా పని లేక ఎన్నాళ్ళు ఉద్యోగం చేస్తావరా, దా బిజినెస్ చేయి అంటాడు. ఇప్పుడు శుభ్రంగా చేస్తే ₹1,00,000 ఉద్యోగం మానేసి బిజినెస్ మొదలెడతాడు. ఈ మొత్తం పెట్టిన కోట్లు 10 కోట్లు పోయాయి, ₹1,00,000 జీతం పోయింది ముందు ఏడాది, అప్పులైనాయి. దీన్నే శని ఆలోచన అంటారు. ఈ పెద్దమ్మ ఎవడో వాడు ఫ్రెండే, వాడు మేనల్డే. వాడు బాగుపడితే వీడు బాగుపడాలనుందా, వీడికి ఎందుకు అనిపించింది, వాడు కొట్టుకు వీడిని తీసుకెళ్ళాడు, అక్కడ ఏసీ రూమ్లో కూర్చోబెట్టాడు. అబ్బో పెద్ద బ్రహ్మాండంగా నడుస్తుంది వ్యాపారం. ఇది మొదటి ఆలోచన వీళ్ళలో ప్రవేశించింది. నేను ఉద్యోగం చేస్తే ఎప్పటికీ ఇంత సంపాదించలేను కదా, వాళ్ళలాగా బిజినెస్ చేద్దాం. వాడు బిజినెస్ ఏమిటి, వాడు పెట్టుబడి ఏమిటి, వాడి వెనకాల వంశం ఏమిటి, వాడుకున్న మద్దతు ఏమిటి, వాడుకున్న కస్టమర్లు ఏమిటి, మనకు వాళ్ళు ఉంటారా, మనకు ఆ తెలివితేటలు ఉన్నాయా, ఇవేమి ఆలోచించాలి. వాడు చేశాడు నేను చేయాలంతే. దీన్నే శనిగొట్టు ఆలోచన అంట. 24 గంటలు దాన్ని ఆపేస్తే జరిగే మేలు ఏమిటంటే ఈ వ్యక్తి ఒంటరిగా కూర్చుని లేదా తల్లితో కానీ తండ్రితో కానీ గురువుతో కానీ కనీసం పిల్లనిచ్చిన మావగారితో కానీ కూర్చోబెట్టి చర్చిస్తే ఏం తేలుతుందంటే, బాబు మన వల్ల కాయేది ఇది కాదది, మనం చేసే ఉద్యోగం ఏదో సక్రమంగా చేసుకుందామని చెప్తారు పెద్దాడు. అప్పుడు వీడు మనస్సు స్థిరపడి చూద్దాం లేరా ఇంకొక ఏడాది పోయాక చూద్దామంటాడు. ఇది లక్ష్మీప్రదమైన ఆలోచన.